నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డారో, మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలైన తర్వాత కర్మ విల్ హిట్ బ్యాక్ అని చెప్పి కేటీఆర్ గారిని, ముఖ్యంగా హరీష్ రావు గారిని ఉద్దేశించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు, సో ఆమె పెట్టినటువంటి పోస్టు కింద కామెంట్లు చూస్తే ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బగ్గుమంటా ఉన్నారు. దీని గురించి చర్చించడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్. నమస్కారం అండి. ఏంది వీళ్ళ పంచాయతీ? కొరకరాని కొయ్యలాగా తయారైంది కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి. మీరు పంచాయతీ అనే పదం వాడడం జరిగింది. కల్వకుంట్ల పంచాయతీ అనాలనా, దేవనపల్లి పంచాయతీ అనాలనా అనేది ఫస్ట్ తెలవాల. ఎందుకంటే దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబంలో సంబంధించి కూడా మొన్నటి వరకు ఎలక్షన్ మూమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మోర్షుపల్లి శర్మిలా గారు అనడం జరిగింది. ఇకపోతే బీహార్లో తేజస్వి యాదవ్ చెల్లెలైనటువంటి రోహిణి గారు కూడా ఇదే దావలో నడిచేటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అన్నా చెల్లెళ్ళ మధ్య, అంటే అన్నా చెల్లెలు ఉంటే ఆ కుటుంబంలో అంటే పంచుకోవడంలో విభేదాలు వస్తున్నాయా, లేకపోతే వాటాలలో వివాదాలు వస్తున్నాయి అనేది ఇది అంతు చిక్కని ఒక పదవ రహస్యంగా మిగిలిపోయింది. ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ప్రజల మధ్యలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కర్మ విల్ హిట్ బ్యాక్ అనింది. సంస్కృతంలో ఒక పెద్దలు చెప్పినటువంటి ఒక మాట ఉందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. దీని అర్థం ఏంటంటే అవశ్యం అనుభోక్తవ్యం అంటే వండినటువంటి అన్నం మనం తినలేకపోవచ్చు. అవశ్యం అంటే మనం ఇంట్లో మనం వండినటువంటి అన్నమే మనం తినలేకపోవచ్చు. ఎందుకంటే ఉన్నట్లుండి అతిథులు రావడము, లేకపోతే ఎవరన్నా మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పేసి 4వ పిల్లర్గా మనం గౌరవించుకుంటాం. మరి ఈ అతిథి దేవోభవలో రావడం జరుగుతుంది. మనకున్నటువంటి మనం తినకపోయినా సరే అతిథులకు పెట్టాలనే సాంప్రదాయం మన హిందూ ధర్మంలో ఉంది. అయితే మరి ఈ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, దీనిని ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే 1000 ఆవులు ఉన్నాయి, 1000 దూడలు ఉన్నాయి. ఈ దూడల్లో యువతల 1000 ఆవులు ఉన్నాయి, యువతల 1000 దూడలు ఉన్నాయి. ఏదో ఒక ర్యాండమ్గా ఒక దూడను వదిలేస్తే కరెక్ట్గా ఈ దూడ వెళ్ళి ఆ దూడ తల్లి దగ్గర నిలబడుతుందో, కర్మ కూడా అలాగే నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎన్డీఏ ఫ్రంట్ కన్వీనర్గా చేశాడు. దేశ రాజకీయాల్లో తనైనటువంటి చాణక్యం తిప్పినటువంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఇలాంటి లాఫింగ్ నేను ఎప్పుడు చేయలేదని చెప్పేసి అనడం జరిగింది. ఒక నవ్వు 4 విధాలుగా చేటు అంటే ఇదేనేమో అని కవిత గారి సాక్షిగా మనం చెప్పవచ్చు. సో ఈరోజు కర్మ అనేది హిట్ బ్యాక్ అని ఊరకనే అనలేదండి కవిత గారు. ఈరోజు కవిత గారు కూడా ఆ పార్టీలో సఫర్ అయ్యారు కాబట్టి ఆ మాట అంటున్నారు. ఎక్కడా సఫర్ అయ్యారు? వాటాల పంచాయతీలోనా, అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల పంచాయతీలోనా, లేకపోతే అధికారం సంపాదించుకోవడంలో వాటాల కోసమా? ఇదంతా అంటే రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికల్లో తేలుతుంది. కర్మ విల్ హిట్ బ్యాక్ అనేది మరొక్కసారి బీఆర్ఎస్కి దెబ్బ తగులుతుందా, లేకపోతే కవిత గారి ఎఫెక్టింగ్గా బీఆర్ఎస్ పైన ఎక్కువగా ఉంటుందనేది మనకు తెలుసు. సో ప్రముఖ సంపాదకులైనటువంటి రవిప్రకాష్ మాజీ TV9 ఓనర్ అనుకుంటా, ఆయన కల్వకుంట్ల కవిత గారు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 నుంచి 40 సీట్ల వరకు పోటీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలబోతుందని ఒక ఆయన విశ్లేషణలో అయితే చెప్పడం జరిగింది. ఇది నిజమేనంటారా? ఈరోజు నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే కల్వకుంట్ల కవిత గారు అనాలనా, లేకపోతే దేవనపల్లి కవిత గారు మనకైతే తెలియదు. కానీ మరి కవిత గారు కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించినటువంటి అంతర్గత సమాచారం ఉంది. ఆ సర్వే ప్రకారమే అంతా చేయించుకొని దానికి సంబంధించినటువంటి అంటే ఎలక్షన్ వ్యూహాలు ఇప్పటి నుంచి ఆమె పక్కాగా ప్లాన్గా అమలు చేస్తున్నారు. 60 నుంచి 70 నియోజకవర్గాల్లో సర్వే చేయించడం జరిగింది. మరి ఏ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని అంటే కంచుకోటకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాలని చీల్చేటువంటి ప్రయత్నం కవిత గారు చేస్తున్నారు ఇప్పటి నుంచి అనేది అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ పైన పీకల్లాగా ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం, మనం చెప్పేది కాదు. ఎందుకున్నారు అంటే సంతోష్ రావు గారిని అడిగితే చెప్తారు, హరీష్ రావు గారిని అడిగితే చెప్తారు, రామన్నని అడిగితే చెప్తాడు కవిత గారి మాటల్లో. దీనివల్ల ఆమెకు ఉపయోగం ఏముందంటే ఈగో సాటిస్ఫై అవ్వాలనా? సినిమా డైలాగ్ ఉంది కదండి, నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను, మీరు తినద్దు నేను తినను, మీరు తింటే నేను ఒప్పుకోను. లేకపోతే ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ఎమోషన్ని ఈరోజు అన్నా చెల్లెళ్ళు
బజారుకి ఇడుస్తున్నారు. మరి ఇది ఎవరు తేల్చేటువంటి పంచాయతీ? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబం అంటే వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి అన్నా చెల్లెల పంచాయతీ ఎవరు తీర్చలేకపోయారు. ఈరోజు కేటీఆర్ గారు కవిత గారి యొక్క పంచాయతీ కూడా ఎవరు తేల్చలేరు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు గారిని టర్మినేట్ చేసేటువంటి ప్రయత్నమా, లేకపోతే అంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు ఏమని, హరీష్ రావుకి అసూయ ఎక్కువ, కేటీఆర్కి అహంకారం ఎక్కువ. ఎందుకంటే గతంలో విజయశాంతి గారు, దేవేంద్ర గౌడ్ గారు, ఈటల రాజేంద్ర గారు ముఖ్యమైనటువంటి లాయల్గా ఉండేటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ గారికి లాయల్గా ఉండేటువంటి నాయకులను ఒక్కొక్కరిగా తరిమేశారు. ఇప్పుడు ఇంక ఎవరూ లేరు. ఇప్పుడు కేటీఆర్ ఒకడే. ఆ కేటీఆర్ని కమిడియన్ని చేసేస్తే ఇంకా నెక్స్ట్ ఒక అడుగు దూరంలోనే ఉన్నాడు హరీష్ రావు అని చెప్పేసి ఇవి నేను చెప్పిన మాటలు కాదండి. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే చెప్పిన మాటలు. కాబట్టి ఈరోజు ఇది అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఇది పక్కాగా నష్టమైనది అయితే చెప్పచ్చు. సో ఆమె చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో అయితే ఏం చెప్పిందంటే, వీళ్ళిద్దరూ కృష్ణార్జునులు కాదు, కృష్ణార్జునులు అంటే శత్రువుల మీద బాణాలు వేయాలి కానీ వీళ్ళిద్దరే శత్రువులు, ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటున్నారని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్లో ఒక గందరగోళాన్ని సృష్టించి వాళ్ళిద్దరికి మధ్య అంటే హరీష్ రావు గారికి కేటీఆర్కి మధ్య ఏదో మనస్పర్ధలు ఉన్నట్లు, లేదా రాజకీయ ఆధిపత్యం కోసం వాళ్ళు అధికార ఆధిపత్యం కోసం వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటా ఉన్నట్లు, ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటున్నారు, ఇది బంద్ చేయండి అని చెప్పి ఆమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? స్నేహాలలో 3 స్నేహాలు ఉంటాయి. సఫల స్నేహము, విఫల స్నేహము, సుఫల స్నేహము అని. మరి సుఫల స్నేహంలో శ్రీకృష్ణుడి కుచేలుని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థి దశలో బాగా ఉన్నారు, అయిన తర్వాత సమస్య మీద స్నేహితుని దగ్గరికి వస్తే ఆదరించినాడు, తగిన గౌరవం ప్రాధాన్యత ఎవరికి ఉన్నటువంటి గౌరవము కుచేలుడికి ఇచ్చారు. ఇది సుఫల స్నేహం. ఇకపోతే సఫల స్నేహము. సఫల స్నేహం అంటే ఏంది? ఈరోజు కృష్ణ అర్జునుడు అంటే ఒక లోక కళ్యాణం కారణార్థం వీళ్ళిద్దరి స్నేహము ఒకరికొకరు సహకరించుకోవడం. అదేవిధంగా విఫల స్నేహము దుర్యోధన కర్ణ. సో ఈరోజు ఏంది, ఆ దుర్యోధనుడి కర్ణుడు దానవీర సూరకర్ణ అంటాం. అలాంటి సూర్యుణ్ణి వీరుణ్ణి ఈ దుర్యోధనుడు ఏ విధంగా ఉపయోగించాడు? కౌరవ సైన్యం అంటే కౌరవులను పతనానికి నాంది పలకడం వీళ్ళిద్దరి ఈ యొక్క ఈగోలే కారణం అని చెప్పేసి మనం పురాణాల నుంచి వింటా ఉన్నాం. అదే తరహాలో ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు భావాభామర్దులైన వీళ్ళది విఫల స్నేహంగానే ఉంది అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈరోజు పాము తన గుడ్లనే తానే తింటుందన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు సాక్షిగా, ఆయన మాటల సాక్షిగానే మనం చెప్తా ఉన్నాం. ఇవి నా మాటలు కాదు, ఇంకోరి మాటలు కాదు, లేదా మీ మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలనే ఈరోజు ఇది విఫల స్నేహంగా మారింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇప్పుడు ఆమె ప్రధానంగా ఆరోపిస్తూ ఉండేది ఏమంటే, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరూ కేసీఆర్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా, అంత అమాయకుడు అంటారా కేసీఆర్ గారు? ఒక రాష్ట్రాన్ని కేంద్రం మెడలు వంచి తీసుకుని వచ్చినటువంటి తెలంగాణ అనేటువంటి ఒక కళ ఏదైతే ఉందో, దశాబ్దాల కళను సాకారం చేసినటువంటి ఒక యోధుడు కేసీఆర్. ఆయన్ని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండవచ్చు, కానీ నిజం అనేది అందరికీ తెలిసిందే. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయింటే తెలంగాణ సాకారం అయితే అయ్యి ఉండేది కాదు. అంతటి దురంధరుడిని వీళ్ళిద్దరూ మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు అని కవిత చెబుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి ఏ విధంగా చూడాలంటారు? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. ఇదే మాట ఆయన కూడా అంటా ఉంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటున్నారు. ఇప్పుడు దొరకనంత వరకు దొరలేందరూ, దొరికిన తర్వాత అందరూ దొంగలే. ఇది మనం చెప్పుకునేటువంటి మాటలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు. అయితే ఈరోజు ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పేసి మనం విన్నాం. ధృతరాష్ట్ర కౌగిలి అని ప్రేమతో రానైనా అని చెప్పేసి భీముని దగ్గరికి తెలుస్తాడు. ఈ వ్యూహాన్ని ముందే పసిగట్టినటువంటి శ్రీకృష్ణుడు పక్కకు జరుగు అని చెప్పేసి ఒక బొమ్మ రూపంలో ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి ధృతరాష్ట్రుడిని తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఏమవుతుంది? విగ్రహాన్ని పట్టుకొని ఎముకలు ఇరిగిపోయేంత బలంతో విగ్రహాన్ని పగిలిపోతుంది. ఇది మనము సినిమాల్లో చూసాం, అవునా కాదా? ఈరోజు కేసీఆర్ గారికి ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు వారసత్వ రాజకీయాలలో, డైనెస్టీ వారసత్వ రాజకీయాలలో అధికారం ఖచ్చితంగా కొడుకే వాళ్ళన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారిలో ఉంది అనేది మనం ప్రస్తుతంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ప్రాసెస్లోనే ఇటు హరీష్ రావు గారు ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి కనుగొన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు చూడండి, కేసీఆర్ గారిని ఒంటరిని చేశారు. ఈరోజు కేసీఆర్ గారిని ఒంటరి చేశారు. ఈరోజు కూతురిని పంపించేశారు. లాయల్గా ఉన్నటువంటి ప్రతి సీనియర్ నాయకుడిని అయినా అయింది చంద్రబాబు నాయుడు గారిని సైతం దూరం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారిది. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండింటి ఈరోజు చక్రం తిప్పే వల్ల కాదా? ఈరోజు ధృతరాష్ట్ర కౌగిలి మాదిరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకున్నారు.
ఏమైపోయింది ఈరోజు? మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు అని చెప్పేసి ఒకవైపు సొంత పార్టీ కార్యకర్తలే ప్రతిరోజు చెవుల్లో ఊదితే కేసీఆర్ గారు ఏం చేస్తారు? వయసు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఇంకా రాజకీయాలు కూడా ఆయన లైట్ తీసుకున్నారేమో అనిపిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పతనమే కవిత గారి జీవిత లక్ష్యం అని అనుకోవచ్చా? బీఆర్ఎస్ పతనం అని నేను ఎక్కడ అనట్లేదండి. వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ బీఆర్ఎస్ పతనమే కవిత లక్ష్యం నేను అనట్లేదు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వ పతనమే కవిత యొక్క విజయం అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఆమె బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టి ఆమె ముఖ్యమంత్రి కావాలని కలలు కంటూ ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో యుద్ధంలో బయటకు వచ్చేసి ఎవరు కేజీఎఫ్ మూవీలో ఆయన హీరో బయటకు వచ్చేసి ఆయుధాలన్నీ సమకూర్చుకొని మళ్ళీ యుద్ధంలోకి దిగుతాడు. ఇదే తరహాలో ఈరోజు హరీష్ రావు గారిని బయటకు పంపేటువంటి ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు, కవిత గారు ఇది స్కెచ్ వేశారు అని చెప్పేసి కొంత వర్గాలు కూడా చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు పొమ్మనుకోకుండా పొగ పెట్టేటువంటి ప్రయత్నం మీరు బాగా గమనించండి. ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు ఏది కాళేశ్వరం ఎత్తిపోతలానికి సంబంధించినటువంటి మొత్తం ప్రాజెక్టు డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫైండింగ్స్ అన్నీ చెప్తా ఒక్కడే ఢీకొనడం జరిగింది. ఎవరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సపోర్ట్ రాలేదు. సబ్జెక్ట్ పరంగా హరీష్ రావు గారు ఎక్స్పర్ట్. ఆయన ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారికి ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరు సన్నిహితంగా ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు ఏందనేది మొత్తం డేటా ఉంది. ఇదే కవిత గారు ఏం చెప్పారు? హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఓడిపోవడానికి ఫండింగ్ ఇచ్చాడు చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి. ఎందుకన్నారు? ఆమెకు ఇన్ఫర్మేషన్ లేదే ఎవరికైనా అనేస్తుందా? ఆ మాటలు అనడం ద్వారా ఒకవేళ ఆమెకు కసితో పట్టుదలతో వాళ్ళని ఓడించాలనే ఉద్దేశం అంతా అది ఎవరికి నష్టము? వాళ్ళ తండ్రి గారికి నష్టం కదా. బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరిగితే ఎవరికి నష్టము? కేసీఆర్ గారికి నష్టం. మరి నాకు తెలిసి ఈరోజు హరీష్ రావు గారిని బయటికి పంపేటువంటి ప్రయత్నమే తప్ప ఇది ఖచ్చితంగా ఆయుధాలు బయటికి వెళ్ళి అంటే రాజే సైనికుడై ప్రజల్లోకి వెళ్ళి మరలా అధికారం చేపట్టడానికి వ్యూహమేమో అని చెప్పేసి కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కోసమే వాళ్ళ కుటుంబ డ్రామాలాగా ఒకటి క్రియేట్ చేసి హరీష్ రావు గారిని బయటకు పంపాలనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటారా? రాజకీయాలలో ఏదైనా జరగచ్చు. ఈరోజు తెలంగాణలో షర్మిలా గారు పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ టీపీ అని పాదయాత్ర చేశారు. నేనుండ తెలంగాణ కోడల్ని, వైఎస్ఆర్ బిడ్డను, వైఎస్ఆర్ ముద్దు బిడ్డను, వైఎస్ఆర్ వారసురాలు నేనే అన్నారు. వానలో సైతం తిరిగారు, కన్నీటిని సైతం వాన నీటిలో దాచేసినటువంటి మహామహిళ. మరి అటువంటి ఆమె కూడా ఈరోజు అక్కడ పార్టీ మూసేసి ఆంధ్రాలో వచ్చి పెట్టింది. ఎవరైనా ఊహించారా? ఈరోజు అదే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్గా పనిచేస్తూ ఉంది. ఎవరన్నా ఊహించామా? రాజకీయాలలో ఏదైనా జరగచ్చు. కాబట్టి మేబీ వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికే, వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఇదంతా జరుగుతూ ఉందని చెప్పేసి కొంతమంది రాజకీయ వర్గాల్లో చర్చ అయితే ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. సో కల్వకుంట్ల కవిత గారు దాదాపుగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ఆల్రెడీ సర్వే చేయించుకున్నదని, రాబోయే 2028 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతుందని, సో బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళ పతనమే ఆమె జీవిత ఆశయమని షణ్ముఖ్ గారు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.